చేయాలి? చక్కగా వినాలి. ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని మనం చక్కగా వింటామో అప్పుడు బైబిల్ చెప్తున్నట్టుగా మనం చక్కగా నిలబడతాం. ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఎలా ఉన్నాం? చక్కగా. అందుకే ప్రభు అంటాడు, నరపుత్రుడా నేను చక్కగా నిలబడతాను. మనం కరెక్ట్గా చక్కగా నిలబడాలంటే చక్కగా దేవుడి వాక్యాన్ని మనం చక్కగా వినాలి. దేవుడు మన జీవితాన్ని చాలా నీట్గా చేస్తాడు. కుర్చీలు నీట్గా ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి? మందిరం నీట్గా ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి? అసలు పైన కూడా అంత నీట్గా చేస్తుంటే అని మీరు వండే మాకు వడ్డించి ఆ ప్లేట్లు కూడా నీట్గా ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి? ఎంత చక్కగా ఉంటుంది. అలాగే మన ఆత్మ సంబంధమైన జీవితాలు కూడా నీట్గా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆయన కోడి పందాలు వేస్తాడు. ఫస్ట్ వెళ్తే తర్వాత వాకింగ్ వెళ్తాం. కోడి పందాలు వేస్తున్నప్పుడు ఒక ఆయన్ని అడిగాడు ఇలా, ఏమంటే పుంజుని కొంటున్నాడు అన్నాడు. ఆ పుంజుని కొని తీసుకొస్తున్నాడు. అప్పుడు ఎదుటి వ్యక్తి అడిగాడంట, ఏంటండి ఈ కోడి పుంజు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే పలానా చాటు నుంచి కొనుక్కొస్తున్నాను అన్నాడు. ఎందుకు ఆ కోడి పుంజు ఎంత అంటే కాస్ట్ అంత తెలుసా? 1,50,000 అంట కోడి పుంజు. చూసారు ఎలా ఉందో? 1,50,000. భయం అంటున్నాడంట, అమ్మో 1,50,000 ఏంటి అసలు ఈ పుంజు ఎంత పెట్టుబడి పెట్టారంటే ఈ పుంజు మీద అంటే దీనికి పందెమైపోతున్నారా? ఎన్నాడు మేపుతారు ఈ కొనుక్కు పుంజునంటే ఆ పుంజు వాన చెప్పాడంట. కొనుక్కున్న అసలు 18 నెలలంట. 18 నెలలు అంటే సంవత్సరంన్నర ఆ కోడి పుంజులు ఏం చేస్తాడంట? మేపుతాడంట. ఎలా మేపుతాడంటే నెలకు 15,000 రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తిని పెడతాడంట. ఆ కోడి పుంజుని మేపడానికి ఏంటి నెలకు 15,000 అంట. అర్థమవుతుందని చెప్పి మాట మీకు చూడండి, ఏమేమి పెట్టుబడి పెడుతున్నాడు. ఆ కోడి పుంజు ఎంత కొనుక్కున్నాడు? 1,50,000. ఆ కోడి పుంజు మేపడానికి ఒక వ్యక్తిని పెట్టాడు. ఆయన ఎంత నెలకి? ఇప్పుడు కోడి పుంజుకి ఏం మేపుతాను అడిగాడు. ఏముంది 2 బస్తాల జీడిపప్పు అన్నాడు. 2 బస్తాలు జీడిపప్పు అంట. మళ్ళీ ఆయన కాకుండా ఇంకా కొన్ని ఉండిగాడు. ఆయన మేపి ఆయన చెప్తాడు 5 వందలు మళ్ళీ ఇస్తాను, నేను ఇస్తా ఉంటాను ఇలా 18 నెలలు. తర్వాత ఇంకా ఏం చేస్తాడంటే ఆ కోడి పుంజు అంట ఆ పంది వేస్తున్నప్పుడు వేరే పుంజు వేసి ఏం చేస్తాడు, వేరే పుంజు తీసుకొచ్చి కొట్టిస్తూ ఉంటాడంట. ఫైటింగ్ నేర్పిస్తాడంట. మరి తర్వాత దాని కాళ్ళ కత్తులు పెట్టి ఆ కొన్ని తలుపులు ట్రైనింగ్ ఇస్తాడు. ఎంత నేర్పించిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఏమండి ఈ కోడి పుంజు ఎంతకాలం బతుకుందంటే 90 సెకండ్లు బతుకుంటున్నాడు. 90 సెకండ్లు. 90 సెకండ్లు అంటే ఎంత తెలుసా? నిమిషంన్నర. 18 నెలల తర్వాత వేరే పుంజు మీద ఈ పుంజుని ఫైటింగ్ చేస్తారన్నమాట. వేసినప్పుడు ఇది కనుక గెలవలేదనుకో, ఇది గెలవకపోతే ఏమైంది చెప్పండి? చచ్చిపోదు. నిమిషంన్నరలో ఫైటింగ్ జరుగుతుంది. ఏది బలంగా కొట్టుకుంటే అది చచ్చిపోయింది అనమాట. ఒకవేళ వాడు బలంగా మేపాడు అనుకుంటే అది కొడితే ఇది చచ్చిపోయింది. అంటే 18 నెలల నుంచి ఇంత పెట్టుబడి పెట్టి ఆ ఓనర్ దీన్ని కొనుక్కొని 15,000 పెట్టి జీడిపప్పు పెట్టి మేపి ట్రైనింగ్ ఇచ్చి చచ్చిపోవడానికా ఓడిపోవడానికా చెప్పండి? ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితాన్ని దేవుడు ఎంత కొనుక్కున్నాడు చెప్పండి? కోడి పుంజుని అంత ఎంత కొన్నాడు? 1,50,000. నిన్ను ఎంత కొన్నాడు దేవుడు? ఎవరు చెప్తారు? చూద్దాం, అడిగినోడు చెప్పండి. సీను, నిన్ను ఎంత కొనుక్కున్నాడు దేవుడు? అది చూసారా? కరెక్ట్ ఆన్సర్. అది అర్థమవుతుందమ్మా? యేసయ్య తన ప్రాణం, యేసయ్య ప్రాణం ఎంత ఖరీదు? వామ్మో, చూసి నీ వాల్యూ ఒకసారి ఆలోచించు. నీ విలువ నీకు అర్థం కావట్లేదు. అందుకే చాలాసార్లు నిన్ను నీవే ఏం చేస్తున్నావు చెప్పు? నిన్ను నీవే దూషించుకుంటున్నావు, నిన్ను నీవే చెప్పించుకుంటున్నావు, నీ మీద నువ్వే ఉమ్మేసుకుంటున్నావు. అంతే కదా? నా జీవితం అనుకున్నానంటే ఎవరి మీద ఉమ్మేసుకున్నట్టు నేను చెప్పండి? నా మీద నేనే వేసుకున్నాడు. నాకేమైంది? నేను చాలా ప్రభుత్వం అనుకున్నాను, ధైర్యంగా ఉండాలి. చూడండి, ప్రాణం పెట్టుకుంటున్నాడు. కోడి పుంజుని మేపడానికి ఒక వ్యక్తిని పెట్టడమో ఆయన నెలకు 15,000 ఇస్తున్నాడు. మిమ్మల్ని పోషించడానికి, మిమ్మల్ని చక్కగా బలపరచడానికి దేవుడు ఒక సేవకు నిలబెట్టిస్తాడు. అతనికి దేవుడు ఇన్ని ఇస్తున్నాడు తెలుసా? ఇదంతా దేవుడి మహాకృప. ఎంత పెట్టుబడి పెట్టి ఊరిని మనం కూర్చోలేదమ్మా. ఇప్పుడు ఈ ప్రయాసంతా చూస్తే, ఈ 5 సెంట్ల స్థలంలో ఎంత చూస్తే ఎన్నున్నాయో తెలుసా? ఎంత దేవుడు ఎందుకు పెట్టించాడు? ఊరిని మనం జస్ట్ అలా కూర్చొని ఇలా వెళ్ళిపోవడం చాలా ఇది కొంచెం అరువుకు ఆలోచించాలి. మా అబ్బాయి ఎందుకు ప్రభావ ఎందుకు పెట్టి ఇంత ఇన్వెస్ట్ మనం ఇంతే. నాకు తెలిసి పెద్ద ఈ డోలాస్ నగర్లో నాకు తెలిసి ఎన్నో మందిరాలు ఉండొచ్చు వాస్తవంగా. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన మందిరాలు ఎక్కడన్నా ఉన్నాయంటారా?
జనరల్గా అనుకున్నాం. నాకు తెలిసైతే లేవు, నాకు తెలిసైతే ఈ పక్కనే పెద్ద మందిలో ఒక బంధువులు అది ఎంతనే తెలియదు, వాస్తవం దాని మీద అది కూడా నాకు పెద్ద తెలియదు. నాకు తెలిసినంత బట్టి ఇది ఏదో మొదటి 5 నెంబర్లు ఉంటుందా లేదా ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ మనకు ఎందుకు పెట్టాడు దేవుడు, ఇది కూడా ఆలోచించాలి. మూడోది, ఎంత మేపుతున్నాడు దేవుడు. ఒక 2 బస్తాలు జీడిపోవు. మనకి ఎన్ని మాటలు అసలు మన మందిరం ఓపెనింగ్ ఇక ముందుకే నేను చివరిలో వాకింగ్ చెప్పాను మీకు. 6 చెప్పాను. 6 రకాల వ్యక్తులు, 6 రకాల వ్యక్తులు. మొదటి 6లో కొంతమంది పేర్లు చెప్పాను. రెండో 6లో పాజిటివ్ 6లో నెగిటివ్ 6లో చెప్పాను. మన మందిరంలో ఎలా ఉండాలి? నెగిటివ్ 6 అంటే హుమాయనై. ఎవరు చెప్తారు చూద్దాం. హుమాయనై సంఘానికి ఏం తీసుకొచ్చాడు చెప్పండి, ఎవరు చెప్తారు చూద్దాం. హుమాయనై అనే వ్యక్తి సంఘానికి ఏం తీసుకొచ్చాడు? అని మర్చిపోయారు అయితే మీరు. ఏం తీసుకొచ్చాడు? సంఘానికి ఏం తీసుకొచ్చాడు? మరణాన్ని తీసుకొచ్చాడు సంఘానికి. ఇంత కష్టపడి పెట్టుకున్న సంఘానికి ఏం చేశాడంట? మరణం. అంటే ఎక్కువగా అపవిత్రమైన మాటలు చెప్పి విపరీతమైన వాదాలు పెట్టి సంఘాన్ని పాడు చేసేసాడట. బాగుంది చూసారా ఎంత భయంకరంగా ఉందన్నమాట. అది కూడా చెప్పాను. ఆ తర్వాత దేమేత్రియ, దియోత్రిఫే చెప్పాను పేరు. దేమేత్రియ ఎలా ఉన్నాడు? ఎంత మంచి సాక్ష్యం సంఘంలో. దియోత్రిఫేనేమో ప్రధాన అధికారం కోరుకున్నాడట అని ఎంత స్పష్టంగా చెప్పాను. ఆ రోజు మీకు ఎన్ని జీడిపప్పులు పెట్టాడు, ఆ సమయంలో ఎన్ని కిస్మిస్ పెట్టాడు. తిని బాగా బాడీలు అయితే పెంచుతున్నారు. ఏం పెంచట్లా చెప్పండి? మైండ్ పెంచట్లా. రేపు నేను ముందు చెప్తున్నా, పందెం జరిగినప్పుడు, కోడి పందెం చేసినప్పుడు నువ్వు ఓడిపోతామనే గెలుద్దామనే దేవుడు నీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఈ మందిరంలో ఉన్న నువ్వు ఎవరైనా సరే, నువ్వు దేవుడు నిన్ను ఈ శత్రువు మీద ఫైటింగ్ చేసినప్పుడు, శత్రువు కోడి పందెం మీద చేసినప్పుడు నువ్వు ఓడిపోతావు, గెలుస్తావా? గెలవాలని ఎంత పెట్టుబడి పెట్టాడమ్మా. మనం లోకాన్ని గెలవాలి, శరీరాన్ని గెలవాలి, అపవాదిని గెలవాలి, ఇంకా చెప్పండి రకరకాల శోధనలు. ఒక ప్రశ్న అడుగుతుంది చెప్పండి, ఎవరైనా సరే మీకు సమాధానం. జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటే శోధనలో పడిపోతామా? జీవితంలో సమస్యలు ఏమీ లేనప్పుడు శోధనలో పడిపోతామా? చెప్పండి. జీవితంలో సమస్యలే లేవు, అప్పుడు మీరు పాపంలో పడిపోతారా? జీవితంలో అన్ని సమస్యలే ఉన్నాయి, అప్పుడు పాపంలో పడిపోతారా? చెప్పాలమ్మా స్రవంతి. సమస్యలు ఏమీ లేవు, అందుకే సమస్యలు ఉన్నాయి స్రవంతి, అందుకే సమస్యలు ఉన్నాయి నీకు. నిజమమ్మా, ఇది వాస్తవం, చాలా ఇంపార్టెంట్. సమస్యలు ఏమీ లేవు. బైబిల్ ఏం చెప్పారు తెలుసా? ఇలా అన్నాడు దేవుడు, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాను కనుక ఆసక్తిగా నీకు మాల్మోసం అన్నాడు. నీకు గద్దింపులు, దేవుని శిక్ష రావట్లేదంటే దేవుడిని వదిలేశాడు, అది అర్థం. నీకే పరీక్ష రావట్లేదు, నీకే సమస్య లేదు అంటే మాకు నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు నిన్ను ప్రేమించట్లా, నేను వదిలేశాడు దేవుడు. ఎందుకు దేవుడు మన పట్ల అంత తీవ్రంగా ఉన్నాడంటే మనం అంటే ఎంత ఇష్టం తెలుసు దేవుడికి. సరే, ఈ మాట కూడా మీకు చెప్తాను, దీని ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు అమెరికా వాడు ఒక పైలట్ తీసుకొని దాంట్లో పెద్ద బాంబు పెట్టాడు. ఆ బాంబు తీసుకెళ్లి ఇరాన్ మీద వేస్తున్నాడు. ఇరాన్ మీద వేసే అమెరికా బాంబు తీసుకెళ్తాడు. ఆ బాంబు కాస్ట్ అని తెలుసా? 500 కోట్లు. ఆ బాంబు ఉన్న ఫ్లైట్ నడిపి ఒక పైలట్ ఉన్నాడు. పైలట్ నడుపుతూ తీసుకెళ్ళి ఆ బాంబు అక్కడ వేయాలన్నాడు. ఇప్పుడు ఆ విమానంలో ఎన్ని కోట్ల రూపాయల బాంబు ఉంది? 500 కోట్ల రూపాయలు. పైలట్ కూడా ఉన్నాడు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అడుగుతాను, నీకు బాంబు గొప్పదా, పైలట్ గొప్పదా అని అడుగుతాను. అప్పుడు అతను ఏం చెప్తాడు చెప్పండి? నిజం చెప్పండి. ట్రంప్ ఏం చెప్తారు? బాంబు గొప్పదని చెప్తారు. పైలట్ తెచ్చుకొని పర్లేదా, బాంబు పోయినా పర్లేదా? ఏది ఇంపార్టెంట్ ట్రంప్కి? మీరు గమనించాలి, పైలట్ ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? పైలట్ బట్టి బాంబును పట్టుకెళ్ళదు. పైలట్ తెలుసుకుంటే అట్లాంటి బాంబుని ఎన్నో ఉపయోగించవచ్చు. ఆ పైలట్కి ఆ బాంబు ప్రయోగించడానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చుంటాడు, అతని మీద ఎంత పెట్టుబడి పెట్టుంటాడు చెప్పడం. ఎంతో పెట్టుబడి పెట్టి ఆ బాంబుని తీసుకుంటాడు. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, దేవుడికి ఇంపార్టెంట్ అంటే తెలుసా? ఈ మందిరము, ఈ స్థలాలు, ఇల్లు కాదు, నువ్వు ఇంపార్టెంట్ అక్కడ. ఆయన కావాల్సింది మినిస్టరీ అంటే సేవ, మినిస్టర్ అంటే సేవకుడు. దేవునికి సేవగా ఇంపార్టెంట్, సేవకుడు ఇంపార్టెంట్. దేవుడికి ఉన్న బాగా బాధ ఏంటంటే, మీరు ఎక్కడ ఆయన చేతుల్లో చెడిపోతారో అని భయం వేసి మీకు శ్రమలు పంపిస్తాడు దేవుడు. నిజమేనమ్మా, కొన్నిసార్లు మన జీవితాలు దేవుడు ఎందుకు కఠినమైన శ్రమలు, బాధలు, కష్టాలంటే పరీక్షలు పంపిస్తాడు తెలుసా? మీరు ఎక్కడ ఆయన చేతుల నుంచి బయటకు వెళ్ళిపోతారో. సమస్యలు ఉన్నప్పుడే కదా, నేను మొన్న కూడా చెప్పాను, సమస్యలు ఉన్నప్పుడు దేవుడికి ఎంత దగ్గర అవుతామో చెప్పండి, ఎంత దగ్గర అవుతామో. సమస్యలు లేనప్పుడు అస్సలు దూరం అయిపోతాం. అందుకే దేవుడు కొన్నిసార్లు మీకు తెలియదమ్మా, దేవుడు పరీక్ష పెడతా ఉంటాడు. అది కూడా మనం ఎరిగి ఉండాలి. ఎరకపోతే చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేస్తాయి అన్నమాట.
అందుకని దేవుడు మరి ఈరోజు ఒక మాట చదువుకొని మనం ప్రార్థన కొరకు ముందుకు వెళ్దాం. ఎందుకంటే నా జీవితంలో ప్రభు నన్ను ఎలా నడిపించినా పర్వాలేదు, ఎలా నడిపించా. అందుకని మన రైవల్ట్లో కూడా వాకింగ్ చెప్పారు, కొన్ని గాలుల గురించి చెప్పారు. ఒక మాట మీరు చెప్పి ఇక్కడికి వెళ్తారు. ప్రసంగి గ్రంథం 1:6 చదవండి. ప్రసంగి గ్రంథం 1:6 వచ్చిన అదొకటి చదవండి. ప్రసంగి 1:6. గాలి దక్షిణానికి పోయి ఉత్తరానికి తిరుగుతుంట. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గం అంటే దీని అర్థం తెలుసా? ఉత్తరపు గాలి ఏం తీసుకొస్తుంది చెప్పారు మీకు? ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. దక్షిణ గాలి ఏం తీసుకొస్తుంది? పరీక్షలు తీసుకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ చదివిన వాక్యంలో గాలి ఎక్కడ స్టార్ట్ అయ్యింది చెప్పండి? దక్షిణాన్ని స్టార్ట్ అయింది. దక్షిణ అంటే శ్రమలు పరీక్షలతో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఉత్తరం అంటే ఆశీర్వాదం తీసుకొస్తుంది. మళ్ళీ దక్షిణకి వస్తుంది, మళ్ళా ఉత్తరం వెళ్తుంది. దక్షిణం ఇలా ఎన్నిసార్లు చెప్పండి? తిరుగుతూనే ఉందంట. మానవ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ ఉత్తరం దిక్కు దక్షిణ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో ఈ రెండు దిక్కులు ఇక అయిపోయింది బాబు ఉత్తర దిక్కు అనుకోవద్దు. మళ్ళీ వచ్చింది దక్షిణ దిక్కు, మళ్ళీ వచ్చింది ఉత్తర దిక్కు. ఈ మాట మీకు కొంచెం భయంగా ఉంది కదా. ఈ ఎందుకు ఇలా ఈ గాలు ఎందుకు దేవుడు విసురుతున్నాడు మీ మీదకి? ఎందుకు తెలుసా? మీరు ఎక్కడ పడిపోతారో ఏమో బాబు, దేవుడికి రాత్రి వచ్చిన దగ్గర మీరు పడిపోతారని భయం ఉన్న దేవునికి. నిజమే. చూడండి, సొలొమోను దావీదు చూడండి. సొలొమోను దావీదు ఎప్పుడు చూసినా బాధే. అందుకే దావీదు దేవుడికి ఇష్టమైపోయాడు, పరలోక రాజ్యం వెళ్ళాడు. సొలొమోను ఏ బాధ లేదు, ఏ యుద్ధం లేదు, అసలు ఏ భయం లేదు. ఏమయ్యో చెప్పండి? పడిపోయాడు. ఒక్క యుద్ధం కూడా లేదు సొలొమోను. నేను అందుకే మీ జీవితంలో ఏ పరీక్ష ఎదురైనా ఏ కష్టం వచ్చినా మీరు బాధపడద్దు. అవి టేక్ ఈజీగా తీసుకొని ఇది దేవుడు నాకు అనుగ్రహించిన మంచి గిఫ్ట్లు అనుకోవాలి. శ్రమలు ఎంత మంచిగా తెలుసా మనకి. అందుకని ఇంకోటి గమనించండి, మీరు ఇబ్బంది పడేందుకు దేవుడు అది మీరు తలంచుకునే దాన్ని బట్టి ఉంటుందాం. మీ ఎదురు ఒక సమస్య ఉంటే దాన్ని ఎరగ పోతాన్ని పెట్టి చూసుకుంటూ భయపడిపోతాం. అందుకే దేవుని దృష్టిలో చూడండి, అసలు సమస్యలే లేవు నాకు తెలిసి. ఇప్పుడున్న సమస్యలే కావు, ప్రభు ఇచ్చిన సమస్యగా భావిద్దాం ఖచ్చితంగా. అందుకని చూద్దాం బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం. తీరిన మందరు ఈ వాక్యం చదువుకుని ప్రార్థన చేస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఫస్ట్ 32వ వచనం 33వ వచనం. మత్తయి సువార్త 6:32. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. తర్వాత దాంట్లో 6వ లోకాసువార్త 6:8 వచ్చారు. లోక 6:8. లోకాసువార్త 6:8. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి క్షమించడమ్మా. మత్తయి సువార్త 6:8 వచ్చారు. మత్తయి సువార్త 6:8. మత్తయి సువార్త 6:8 వచ్చారు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. చాలు. ఇప్పుడు బైబిల్లో 2 వార్తలు చదువుకున్నాం. మొదటి ఏంటంటే మత్తయి సువార్త 6:32-33. రెండోది ఏంటంటే 6:8 వచనం. 2 వచనాలు చదువుకున్నాం. ఈ 6:32-33 ఏమంటాడంటే ఒక ప్రశ్న వేస్తాను మీకు, ఆన్సర్ చెప్పడం. 6:32-33 చదివారు కదా. ఈ 2 వచనాల్లో దేవుడు ఎవరు? చెప్పండి. 32-33 వచనాలు దేవుడు ఎవరు? ఒక మాట చెప్పాలంటే ఎవరు చెప్పండి? పరలోకపు తండ్రి. మొదటి ప్రశ్న ఆన్సర్. ఆయన ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి. ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రికి పైన ఉన్న భూమి మీద ఏమన్నా తెలిస్తే లేదా? పరలోకంలో ఆయన ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనకి ఏం కావాలన్నా కానీ ఆయనకు అన్నీ తెలుసు అమ్మా. ఆయనకు అన్నీ తెలుసు, తెలియదే లేదు. అందుకని అంటున్నాడు పరలోకపు తండ్రి. రెండోది మనం చేయాల్సింది ఏంటి? మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. మనం చేయాల్సిన పని. వాగ్దానం కూడా ఉంది ఇక్కడ. వాగ్దానం 3వ ప్రశ్న. వాగ్దానం ఏం వాగ్దానం చెప్పండి? అవన్నీ ఈ మాట భలే ఉంటుంది. ఎప్పుడో తెలుసా? లోకాసువార్త చూడండి ఒకసారి. ఈ లోకాసువార్త 6వ అధ్యాయం 12వ అధ్యాయం
12వ అధ్యాయం. లోకాసు వార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయం 31 చదవండి. 31 నీవు 12:31 మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. దానిలో కూడా ఈ మాట నాకు భలే నచ్చిన మాట. దానితో కూడా ఇవి మీ కలుగు. దానితో కూడా లోకాసు వార్త 12:31. కొంచెం ఆలోచించండి ఈ మాట. దానితో కూడా ఇవి మీ కలుగుతుంది. దేనితో కూడా? ఆయన రాజ్యాన్ని నీతి నువ్వు వెతుకుతున్నప్పుడు దానితో ఏమొస్తాయి అంటే నీకేం కావాలని వచ్చేస్తాయి. దేవుడు నీకు దేని పెట్టి మూడేసాడు చూడండి. నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నప్పుడు ఆటోమేటిక్ గా నీకేం కావాలో దేవుడు తెలుసు, నీకేం ఇవ్వాలో దేవుడు తెలుసు. నువ్వేం అనుకుంటు నాకు ఇది కావాలి నువ్వేం ఆలోచించక్కర్లా. నీకేం కావాలో దేవుడు అన్నీ నీకు ఇచ్చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎవరు చెప్తున్నమాట అంటే మీ పరలోకపు తండ్రికి అన్నీ తెలుసుకుంటాం. ఇది మనం చెప్పుకుందాం ఈరోజు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడి. అది పాయింట్. ఇది సింపుల్గా నేను చెప్పేసి ముగించేస్తాను. ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి? ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి? మీరు అన్నట్టుగా ఈ లోకంలో గవర్నమెంట్లు ఉన్నాయి కొన్ని. ఈ లోకంలో గవర్నమెంట్ పలానా పార్టీలు ఉంటాయి కదా, పలానా పార్టీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, మేము అధికారంలోకి వస్తే మేము అవి ఇస్తాం అని చెప్తారు. అప్పుడు వాళ్ళు అవి ఇస్తామని చూసేసరికి నెరవేరుకుంటూ వాళ్ళు కూడా వెళ్తారు కదమ్మా. అది కూడా ఎన్ని సంవత్సరాలు చెప్పండి నా గవర్నమెంట్? 5 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రజలు తెలియదు బట్టి ఈ 5 సంవత్సరాల్లో ఇది చేస్తాం చెప్పి వాటిలో ఎన్ని నెరవేరుస్తున్నారు? వాళ్ళు అన్ని నెరవేరుస్తున్నారా? కొన్ని నెరవేరుస్తున్నారు, కొన్ని నెరవేరట్లా. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే మీరు ఆ రాజ్యాన్ని కాదు ఓటు వేయాల్సిందే. దేవుడు నా రాజ్యంలో నిజంగా నా రాజ్యానికి మీరు ఓటు వేయండి, లేదంటే నా రాజ్యాన్ని మీరు వెతకండి, వెతికితే మీకు అన్నీ నెరవేరుస్తానని చెప్పాడు దేవుడు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఏం కావాలి? పరలోక రాజ్యం, అది ఓడిస్తాను మీకు. ప్రభు నాకు ఉద్యోగం ఇస్తాను, పిల్లలకు మనిషికి ఇస్తాను, కుటుంబంలో గొడవలు తీసేస్తాను, నా మనశ్శాంతి ఇస్తాను. ఒకటే రెండు ఏమి ఇస్తాడో తెలుసా? అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును మొదటి వెతకాలి. ఎందుకు? ఆయన రాజ్యంలో ఏమున్నాయి? ఆయన రాజ్యం అంటే ఏంటి అనేది బైబిల్లో కూడా మనకు రాసి పెట్టాడు. ఏంటో చూడండి ఒకసారి. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. యేసుక్రీస్తు రాజ్యం అంటే ఏంటి చూడండి. ఇది 3 రకాలు ఉంటుంది. అది నేను ఒక రకంగా చెబుతున్నాను. ఈ లోక సంబంధమైన రాజ్యం. రోమపత్రిక 14:17 వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, సమాధానమును పరిశుద్ధాత్మయందు ఆనందించడమే ఉన్నది. అది 3 ఉన్నాయి ఇక్కడ. దేవుని రాజ్యం ఏమని చెప్పండి? 3 విషయాలు. ఏమన్నాయి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఇప్పుడు 4వ విషయం కూడా చెప్తాను. అదే రోమపత్రిక చూసారు కదా. ఇప్పుడు పక్కనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. మొదటి కొరింథీయులు 4:20. అది కూడా చదవడం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యంలో ఏమేమి ఉన్నాయి? 4 విషయాలు చెప్పారు. 1 నీతి, 2 సమాధానం, 3 పరిశుద్ధాత్మ జ్ఞానం, దేవుని శక్తి. 4 పాయింట్లు రాసుకున్నాం పక్కన. ఇప్పుడు ఇదే మొట్టమొదటి మీరేం చేయాలి తెలుసా? ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఫస్ట్ పాయింట్. రాజ్యాన్ని వెతకడం అంటే తెలుసా? నీతిని వెతకాలి. అంటే నీతిని వెతకడం అంటే ఏంటి? నీతిలో కూడా 3 రకాల నీతులు ఉన్నాయేమో మళ్ళీ. ఒకటి తెలుసా? నీ సొంత నీతి. 2 సైతాన్ నీతి, అంటే స్వనీతి, దుర్నీతి. 3 దేవుడి నీతి. 3 ఉన్నాయి నీతుల్లో. నువ్వు ప్రభు నమ్ముకున్న తర్వాత నీ సొంత ప్లాన్స్ ఎక్కకూడదు. నీ సొంత ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు చేయాలని కుదరదు. కరెక్ట్గా కాదు చెప్పండి అని చెప్పి నీ సొంత నీతి వెళ్ళకూడదమ్మా. చాలా డేంజర్లో పడిపోయావు. దేవుని రాజ్యంలో ఉండి, దేవుని రాజ్యం కింద ఉండి నువ్వు రాజ్యాన్ని వెతకకుండా నీ సొంత నీతి వెతుకుతావా? అది ఎంత తప్పమ్మా. సొంత నీతి. ఎంతమంది బైబిల్లో సొంత నీతిని వెతికి వాళ్ళు స్వనాశనం అంటే వాళ్ళు నాశనం తెచ్చేసుకున్నారు ఎంతోమంది. అంటే అర్థం ఏంటి తెలుసా? నీతిని వెతకడం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా మీరు జీవించాలి. అది అయిపోయింది ఛాన్స్.
మనం అది గతించే కాలం అయిపోయింది. నా ఇష్టం జీవించే కాలం. ఇప్పుడు నేను నా ఇష్టం జీవించడం తెలియదు. ఇక దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఏదైతే డైరెక్షన్ ఇచ్చాడో అలా మనం జీవించాలి అది చెప్తున్నాడు అన్నమాట. లేదు ప్రభా నా ఇష్టానుసారం నేను జీవిస్తానంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఎప్పటికైనా మనం మార్చుకోవాల్సిన పని ఏంటంటే ఇక ఎప్పుడు ప్రభా నీ ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను ప్రభా అని మనం ఒప్పందం చేసుకుని వచ్చాము ఇక్కడికి. అంతేకాదు మరి ప్రభు రాజ్యంలోకి రావడం అంటే పర్లోకితాన్ని అంటున్నాడు, మీకు ఏం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను మీకు. అయితే మీరేం చేయాలంటే నా నీతిని వెతకండి. ఏముంది నీతి? నీ స్వనీతి అంటే నీ సొంత నీతి అంటే తెలుసా? ఎవరికన్నా నేను ఒక మాట అంటే ఏమో ఒక మాట అంటే మళ్ళీ తిరిగి రెండు మాట్లాడటం అదేనా దేవుడు నీతి? చెప్పండి. ఎవరైనా నన్ను ఒక మాట అంటే తిరిగి నేను రెండు మాట్లాడుతానమ్మా, అది ఏ నీతి చెప్పండి? నా సొంత నీతి, నా సొంత నీతి. అలా అనకూడదు. దేవుడు వాక్యం ఏం చెప్పిందంటే మనం ఏ కీడునైనా ఎలా జయించాలో తెలుసా? ఒక కీడుని దేవుడు ఎలా జయించమని చెప్పండి? మేలు చేసి కీడు జయించాలి. కానీ ఇదివరకైతే మనం కీడు జయించాలంటే మళ్ళీ కీడు చేసేవాడు. ఇంకా డబ్బులు అది జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది నా బాధ. దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు చాలా మందికి ఈ విషయం తెలియట్లేదు. సరే వాళ్ళకంటే తెలియదు తీసిరండి. మనం దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళం. మనం మొదట ఆయన అందుకే ఈరోజు చాలా మందికి వాళ్ళ అవసరాలు ఎందుకు తెలియట్లేదంటే వాళ్ళ సొంత నీతిని వెతుకుతున్నారు. అందుకే వాళ్ళ అవసరాలు అట్టాగే ఉండిపోయింది. ఇంకా బాధతోనే ఉన్నారు, ఇంకా దిగులుతోనే, ఇంకా భయాలతోనే ఉన్నారు. కానీ దేవుడు మనకైతే ఎంత కొట్టి చూపించాడు. ప్రభా ఇదివరకైతే ఇలా జీవించడం, ఇప్పుడు మా సొంత నీతి ఏం లేదని, నీ నీతే మా నీతి ప్రభా. నువ్వు ఎలా చెప్తే అలా చెప్తావు, నువ్వు ఎలా జీవించబడ్డావు, క్షమించబట్టే క్షమిస్తావు, ఓర్చుకోమంటే ఓర్చుకుంటావు, మౌనంగా ఉండమంటే ఉంటాం. చివరికి మేము ఏమీ చేయలేము, మా చేతుల్లో ఏమీ లేదని అనుకుని ఎంతమంది అనుకుంటారు. సైలెంట్గా ఉందాం, ఏమైంది చెప్పండి? ఎంతమంది ఉన్నాం సైలెంట్గా ఉంది, ఏమైంది చెప్పండి? చివరికి మౌనంగా ఏమైంది? ఏమైంది తెలుసా? ప్రభు చిత్తం జరుగుద్ది, దేవుడి నీతిని నెరవేర్చింది అవుతావు. రెండోది తెలుసా? వాళ్ళు అని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేదు. అన్నిటికీ ఒక చర్చ ఉందట, మడ్గాస్కర్. ఆ దేశం పేరు మడ్గాస్కర్ అనమాట. మడ్గాస్కర్ అని చేసుకున్నారు. ప్రాంతం జాతర మీకు చెప్పారు. ఆ చర్చిలో ప్రజలంటమ్మా ఆలస్యంగా రారంట, ఆలస్యంగా రారు. రెండోది తెలుసా? చర్చిలో అసలు ఒకరికొకరు మాట్లాడుకోరండి. మూడోది నిద్రపోరండి. ఆ చర్చికి ఎవరు ఆలస్యంగా రారు, పక్క వాళ్ళతో మాట్లాడరు, నిద్రపడిపోరండి. ఏంటి ఆ చర్చి బలవంత చర్చి అనుకుంటాం కదా. ఆ చర్చిలో సెన్సార్ ఉంటుంది. సెన్సార్ అంటే ఇప్పుడు సపోజ్ రవి ఆలస్యం వస్తున్నాడు అనుకో, బయట నుంచి ఒక చిన్న బొమ్మ ఉంటుందంట అక్కడ, ఆలస్యంగా వస్తున్నాడు, ఆలస్యంగా వచ్చాడు అని చెప్తుంటాడు. అందరూ ముందు పడుకోవచ్చు, అందరూ చాలా మంది జనం ఉంటారు అక్కడ, చాలా మంది జనం ఉంటారు. ఇప్పుడు 10 గంటలకు రావాలనుకోండి, 10:05 వస్తున్నాడు, లోపలికి వస్తున్నప్పుడు ఆలస్యంగా వస్తున్నాడు, ఆలస్యం అనగానే అందరూ ఆయన చూస్తారంట. అందరూ అప్పుడు నిజం చెప్పండి, ఆలస్యం వస్తారు, తొందరగా వస్తారా? అందరూ వస్తే తొందరగా వస్తారు, లేకపోతే మాట్లాడుకుంటున్నారు. రెండోది పక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమో తెలుసా? పక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అదే బొమ్మ అని సౌండ్ సైలెన్స్ అంటుందంట. అంత కాంపౌండ్ ఉన్న సమయంలో మాట్లాడుకుంటూ వాళ్ళకి ఆ సెన్సార్ అర్థమైపోయింది, క్లియర్గా అర్థమైపోయి అని సౌండ్ వచ్చి సైలెన్స్ అంటుందంట. అప్పుడు వెంటనే మాస్టర్ తెలిసిపోతే పక్కన ఎవరో మాట్లాడుకోవాలని చెప్తే లేపుతాడంట మాస్టర్. అందుకు బాబు అని చెప్పేసి మాట్లాడాడంట. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు సెన్సార్ అర్థమైపోయింది అంటే అప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరుగుతున్నప్పుడు సిగ్నల్ వస్తుంది కదా, ఒకటి అని సౌండ్ వస్తుంది చూసారా? మన యుద్ధం జరుగుతున్నప్పుడు వస్తుంది సైరన్ వస్తుంది, ఆ సైరన్ సౌండ్ వస్తుందంట. అది వచ్చిన కానీ 2 నిమిషాలు దాకా ఆగదాం మరి. అప్పుడు ఆ సైరన్ నాకు ఎవరు నిద్రపోతున్నారు కానీ తప్పక నిద్రపోయింది అనుకోండి. ఈ రకంగా సెన్సార్ పెట్టుకుని ఆ చర్చలో వాళ్ళు అంటున్నారు అన్నమాట. అక్కడ సెన్సార్లు మనకు అవసరం. దేవుని చెప్తే అయితే ఎక్కువ మంది వస్తే సెన్సార్లు, మనకి సెన్సార్ లేవు కానీ దేవుని సెన్స్ ఇచ్చాడు. చూసారు, మనకి ఏ సెన్సార్ అవసరం లేదు. ఏమి ఇచ్చాడు చెప్పండి? దేవుడు సెన్స్ ఇచ్చాడు. మందిరంలో ఆలస్యంగా రాకూడదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇతరులతో మాట్లాడకూడదు, ఇంకా చెప్పాలంటే నిద్రపోకూడదు అనే సెన్స్, మంచి బుద్ధిని దేవుడు ఇచ్చాడు. అదే స్వనీతిని వదిలిపెట్టడం అంటే. అందుకే నీతిని వెతకడం అంటే ఒక మాట చెప్పాలంటే నీ సొంత నీతితో బతకడం కాదు, సైతాన్ చెప్పినట్టు మనం చేయకూడదు. అపవాది ఎలా చెప్తాడు చెప్పండి? అపవాది ఏం చేస్తాడు? గొడవలు పెట్టుకోమని చెప్పేది ఎవరు చెప్పండి? బుద్ధులు ఆడుకోమని చెప్పేది ఎవరు చెప్పండి? ఇంట్లో అయినా ఎక్కడైనా, ఇంట్లో కానీ సంఘంలో కానీ బయట కానీ కలహించుకొని బుద్ధులు ఆడుకొని బాగా మాట్లాడుకొని కొట్టుకొని తిట్టుకోండి ఇలా చెప్పేది ఎవరు చెప్పండి? సొంత నీతి కాదు. ఎవరు చెప్పండి? దుర్నీతి, సైతాన్ నీతి. ఏమో చెప్పలేము. అది కనుక మనం పాటిస్తూ ఉంటే దేవుడు ఎప్పుడో కట్ ఆఫ్ అంటాడా? చెప్పలేము పరిస్థితి.
ఎందుకంటే వీడి వల్ల భూమి భారమైపోతున్నాడని చెప్పేసి అలా వెలుపలుకుని ఉన్నాడు దేవుడు. వీడి వల్ల నా నీతి విస్తరించట్లేదు, నా రాజ్యం వ్యాప్తి చెందట్లేదు, అక్కడ చాలా ప్రమాదం ఉందని చెప్పేసి దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆయన చేతుల్లో ఉంది పని. అందుకని మనం ఎప్పుడు కూడా ఆయన సొంత నీతి మన సొంత నీతి కాదు, దుర్నీతి కాదు. మరి ఏ నీతి వెతకాలి? దేవుడి నీతి. అంటే దేవుడి నీతి అంటే మాట చెప్పాలంటే దేవుడు చెప్పినట్లు జీవించడం మాట చెప్పాలంటే. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, మరి దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నావా నువ్వు? ఒకసారి ఆలోచించుకో. నువ్వు ప్రశ్నించుకో, ప్రభు నువ్వు చెప్పినట్టు నేను జీవిస్తున్నానా అని ఆలోచించుకో. ఒకవేళ దేవుడు చెప్పినట్టు నేను జీవించట్లేదు అని నీ ప్రజలకు అర్థమైతే దేవుడు ఆచారం నువ్వు వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మనం దేవుడు చెప్పినట్టు జీవించకుండా ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పైకి వెళదాం. ఒక మాట చెప్తాను, మీకు చూడండి, ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 2025 సంవత్సరంలో ఉన్నాం. 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో జరిగిన విషయం అన్నమాట ఇది. అంటే క్రీస్తు పూర్వం, అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు శకం 1500-1600 శతాబ్దంలో 1500-1600 సంవత్సరంలో మార్టిన్ లూథర్ గారు ఉంటారు. మార్టిన్ లూథర్ పేరు విన్నారంటే కదా, మార్టిన్ లూథర్. ఎంత మంచి సేవకుడు, ఆయన ఎంతో మంచి సేవకుడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన దగ్గర ఒక సెక్రటరీ ఉండేవాడు. ఆయన కొన్ని పనులు అప్పు చెప్పాడు మార్టిన్ లూథర్ గారు. అయితే సెక్రటరీ ఒక ప్రాజెక్ట్ అనమాట, చాలా పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా పనులు కంప్లీట్ అవ్వలేదు. ఉన్నట్టు ఆయన జబ్బు చేసింది. ఆ సెక్రటరీ గారు జబ్బు చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఉత్తరం రాశాడు మార్టిన్ లూథర్ గారు. ఏమని రాశాడంటే, జరిగిన విషయం చెప్తున్నాను మీకు. ఏమని రాశాడంటే ఉత్తరం, అయ్యా మీతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, దేవుడు నన్ను చక్కగా వాడుకున్నాడు. మరి మీరు నాకు అప్పగించిన ప్రాజెక్టు మరి అది పూర్తి చేసేటట్టు నాకు కనపడలేదు. నాకు జబ్బు చేసింది, డాక్టర్లు కూడా చెప్పేసారు చచ్చిపోతామని. ఇక నేను ఎక్కువ నన్ను బతకట్లేదు. ఇన్నాళ్ళ పరిచయంలో, ఇన్నాళ్ళ సేవలో మీతో కలిసి సేవ చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నా కోసం ప్రార్థన చేయండి, దేవుని చిత్తమైతే ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించండి అని ఒక ఉత్తరం రాసి మార్టిన్ లూథర్ గారికి పంపించాడు. ఆ మార్టిన్ లూథర్ గారు అక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మీకు ఉత్తరం వచ్చిందని చెప్పి ఇచ్చారండి ఎవరు. ఆ ఉత్తరం ఎందుకు మరి ఆయన చాలా బిజీగా ఉంటాడు ఇప్పుడు కూడా. ఇలా మీ సెక్రటరీ గారు అంటే ఆయన నమ్మకస్తుడు కాబట్టి ఉత్తరం చదవాలని చదివాడంట. చూశాడంట, జబ్బు వేసి ఇలా చనిపోతానని భయపడుతున్నాడు, ఇంకా కొన్ని రోజులు బతుకుతాడు అని చెప్పేశాడంట. ఆ ఉత్తరం ఉందంట. ఆ ఉత్తరం వెంటనే నలిపి చెత్తపొట్లు వేసాడంట. చెత్తపొట్లు వేసి నిజంగా వెంటనే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమో తెలుసా, ప్రభా నేను ఒక ప్రాజెక్టు ఆ అబ్బాయికి అప్పగించాను, అది చాలా నమ్మకస్తుడు, అతను చనిపోవాలని డాక్టర్ చెప్పారు, నువ్వు తీసుకెళ్తావా ప్రభా? నువ్వు తీసుకెళ్తే నేను నూరుకున్నాను. కడుపులో నుంచి చేశాడు ప్రార్థన. కడుపులోకి వచ్చిన, కడుపులో అంటే హృదయంలో ఏ థాట్ అయితే అనుకున్నాడో, నేను బ్రతికినంత కాలం నా సెక్రటరీ చనిపోయాడనే మాట నేను వినకూడదన్నాడు. నేను వినకూడదు ప్రభా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, బాగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కడుపులో క్రియేట్ అయింది, అది నోట్లోకి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళింది. బాగా చేస్తే ఏం జరిగిందంటే, ఈ లెటర్ మళ్ళీ బాగా ప్రార్థన చేసి లెటర్ రాశాడంట సెక్రటరీ. నీకేం కాదు, దేవుడు నీకు తోడుకొని నేను ప్రార్థన చేశాను, ప్రభు తప్పకుండా నడిపిస్తాను నడుతున్నాడు. ఈ ఉత్తరం అక్కడ చేరే లోపల ఆయన చచ్చిపోయాడు. జాగ్రత్త అండి, చచ్చిపోయాడు కదా. ఆయన అక్కడ మంచం మీద పొందుకున్నాడు. వచ్చిందంట ఉత్తరం. ఎప్పుడు ఆయన చనిపోయాడు, వచ్చింది ఉత్తరం. ఆ ఉత్తరం తీసుకెళ్ళి ఆయన తన దగ్గర పెట్టారంట. అయ్యో మరి మార్టిన్ లూథర్ గారు ఈయన ఆ సంఘ కాపరి మీకు ఉత్తరం వేసినట్టు ఇలా చెప్పేసి పెట్టాడు. ఆ ఉత్తరం ఏం జరిగింది తెలుసు, ఆయన తల మీద పెట్టకుండా లేచాడంట. చచ్చిపోయిన వ్యక్తి లేచాడంట. చూడండి ఆశ్చర్యం, ఎంత మెరాకి జరిగిందో. ఆ శతాబ్దం జరిగిన విషయం ఎంత అద్భుతంగా చేశాడు దేవుడు. కాలం అయితే విషయం చెప్పిన సెక్రటరీ ఎప్పుడు చచ్చిపోయాడు తెలుసా? మార్టిన్ లూథర్ గారు చనిపోయిన తర్వాత 2 నెలలు చచ్చిపోయాడంట. ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు ఏం ప్రార్థన చేశాడు? నేను నా సెక్రటరీ చనిపోయాడన్న మాట నేను వినకూడదు ప్రభా అన్నాడు. నేను ఎందుకు ఆ స్టోరీ ఆ మాట నేను పేపర్లో చదివినప్పుడు నాకు అనిపించింది, అంత గొప్ప కార్యం ఎలా చేయగలిగామంటే మార్టిన్ లూథర్ గారి యొక్క కడుపులో నుంచి వచ్చిన ప్రార్థన. దేవుడు ఎంత ప్రతిఫలిస్తుంది, మన ప్రార్థనలు నోటితో వస్తున్నాయి అంతే, లోపల నుంచి రావాలి ప్రార్థన. నిజంగా హృదయంలో నుంచి నిజంగా క్రియేట్ అయినప్పుడు అది అడుగు దేవుడిని. అయితే నువ్వు పైనుంచి అడగదు, లేదా నోటి నుంచి అడగదు, హార్ట్లో నుంచి నువ్వు నిజంగా అడుగు ప్రభుని, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. బైబిల్ ఎంతమంది చేయాలి దేవుడు? అట్లాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే మార్టిన్ లూథర్ గారు యేసయ్య చెప్పినట్టే చేస్తున్నాడు. అందుకని స్వనీతిని ఆధారం చేసుకోలేదు, దుర్నీతిని బేస్ చేసుకోలేదు. దేన్ని బేస్ చేస్తున్నాడు? దేవుని నీతిని. మొదట నా రాజ్యమును మీరు వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. అది మరణమైనా సరే దేవుడు తప్పకుండా నిలబెడతాడు. అయితే నువ్వు వెతకాల్సింది ఆయన నీతిని. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుడు చెప్పినట్టు జీవించాలంటే ఒక మాట చెప్పాలంటే
నీ వస్త్రధారణ కానీ నీ చూపులు తలపులు నీ యొక్క మాటలన్నీ కూడా ప్రభు చూపుల డైరెక్షన్లో ఉండాలి. మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు నువ్వు చెప్పినట్టు నేను జీవించగలుగుతున్నానా లేదా అర్థం చేసుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు దేవుడు చెప్పినట్టు జీవించలేకపోతే నువ్వు దేవుడి రాజ్యాన్ని వెతకనట్టే. దేవుడి రాజ్యం వెతకడంలో దేవుడు ఏమి ఇవ్వడు. ప్లస్ రెండోది ఏంటో తెలుసా, ఉన్న మాట నుంచి తీసేస్తాడు. మూడోది ఏంటో తెలుసా, మూడోది జరిగేది పరలోక రాజ్యం కూడా పోగొట్టుకుంటాం. అంతే కదమ్మా. అప్పుడు అవన్నీ ఎవరికి ఇస్తానని చెప్పాడు, దానితో పాటు ఇవి మీకు అనుగ్రహించబడును. దానితో పాటు అంటే ఏంటితో పాటు ఆయన రాజ్యాన్ని వెతికే విషయంలో నీకు ఇవి ఇస్తానని చెప్పాడు. ఇవ్వలేదంటే ఆయన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, నువ్వు వెతకలేదు కాబట్టి. దేవుని రాజ్యం కింద ఉన్నావు కానీ దేవుడు వెతకట్లా. ఇది ఎంత దారుణం వచ్చుకున్నాడు. అందుకని ఒకటి ఆయన నీతిని వెతకాలి. రెండోది ఏం వెతకాలని చెప్పాడు, సమాధానం. సమాధానం చాలా ఇంపార్టెంట్. మనం ఈ లోపల ఉన్నంతకాలం సమాధానంగా జీవించాలి. ఈరోజు మనుషులకు ఏం లేదంటే సమాధానం లేదు. నేనంటాను కొన్నిసార్లు ఒకసారి ఆలోచించు, నా పాపాలు క్షమించబడినవి అనే ఒక నిశ్చిత నీకుందా? నిజంగా నా తెలియదు చెప్పండి. నా పాపాలు దేవుడు క్షమించాడు అనే నిశ్చిత నీకుందా? నిజంగా మీకు ఎంత సమాధానం ఉంటారో. ఎవరైనా ఒక చిన్న మాట్లాడే అంటే ఏంటనేది, నా పాపాలు క్షమించాడు, ఎందుకు నీకు అంత అసలు మనం కంగారు పడాల్సిన అవసరమే లేదమ్మా. ఎందుకంటే అసలు ఎంత గొప్ప విషయం. ఆ సమాధానం పోయిందా అసలు? ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది, ఆ సమాధానం పోయిందా? నన్ను ఎవరైనా మాట అన్నారు, సమాధానం పోయిందా? నా ఇంట్లో చాలా పరిస్థితులు వచ్చింది, చాలా గందరగోళం, అసలు అందరికీ గందరగోళం అయిపోయి ఒకళ్ళొకరు పట్టలేదు, తిట్టుకుంటారు. అయినా సమాధానం పోయిందా? ఎందుకు పోదు చెప్పండి? ఆయన రాజ్యంలో ఉన్న సమాధానం ఏంటి? సమాధానం సార్ అది ఎప్పుడు పోగొట్టుకున్న సమాధానం. నా పాపాలు నేనదే ఎప్పుడు ఫీల్ అవుతా ఉంటా. ఆ విషయం ఎంత భయంకర పరిస్థితి వచ్చినా నేను వెంటనే ఇలా తలుస్తా, ప్రభు ఏంటయ్యా. మా అబ్బాయి గురించి కూడా అదే అన్నాను నేను ఏమన్నా సార్, వాడికి చక్కగా చదువుకుంటాడు, చదువుకు మంచి సీట్ వస్తే పర్లేదు, అసలు మంచిది. ఒక సీట్ రాకుండా మరీ మంచిది అన్న. ఎందుకంటే చక్కగా వాడు ప్యాడ్ నేర్చుకుంటాడు, చక్కగా నాతో పాటు ఉంటాడు, ప్యాడ్ నేర్చుకుంటాడు, పాటలు పాడతాడు చక్కగా. మరి చక్కగా ఇంజనీరింగ్ జాయిన్ చేస్తాం, చక్కగా కాలేజీకి వస్తూ ఉంటాడు, ప్రాంతాల్లో ఉంటాడు, మరీ మంచిది. ఇప్పుడు సీట్ వస్తే వాడు ఇక్కడ కాదు, బాంబే కానీ వెళ్ళిపోవాలి, ఎక్కడంటే దగ్గర మద్రాసు అటు వెళ్ళిపోవాలి. మా చేతుల్లో ఉండడు వాడు సీటు. అందుకే నేను చెప్పిన ఫ్రీ సీట్ వస్తే మంచిది, సీట్ రాకపోతే మరీ మంచిది. ఇది ఫిక్స్ అయిపోయాను. మనం ప్రభుత్వం నమ్ముకున్నాం. ఆ సమాధానం అంత కష్టపడి సీట్ రాకపోతే కంగారు మనకి టెన్షనే ఉండదు. మా ఎందుకు చెప్పండి, ఆ సమాధానం సీట్ వస్తే సమాధానమా? ఏ సమాధానం ఇచ్చాడు దేవుడు? మా పాపాలను దేవుడు క్షమించేసి అబ్బా ఎంత సమాధానం ఇది. సీట్ రాకపోయినంత మాత్రాన డల్ అయ్యే పోగొట్టుకునే సమాధానం కాదు. గ్యాస్ అయిపోతే పోయే సమాధానం కాదు. లేదా కుర్చీ ఇరిగిపోతే పోయే సమాధానం కాదు. 500 రూపాయలు అయితే పోయే ఈ పోతే సమాధానం కాదు కదా. పిల్లలు మాట్లాడకపోతే పోయే సమాధానం కాదు. కొంచెం బాధ ఉండదు అంతే, కానీ మా సమాధానం మాత్రం. ఎందుకంటే ఆ సమాధానంతో బతుకుతున్నాం. ఏంటో తెలుసా, మా పాపంలో దేవుడు క్షమించాడు. నిశ్చయంగా ఎంత గొప్ప సమాధానం తీసుకొస్తుంది. ఇంకా చెప్పాలంటే చుట్టూ ఎంత గలిబిలు ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా చుట్టూతా, అసలు మనం మాత్రం ఎలా ఉండాలి చెప్పండి? నీ చుట్టూ ఎంత గలిబిలు ఉన్నా సరే నువ్వు ఎలా ఉండాలి? అది దేవుని రాజ్యం సమాధానం అంటే. ఎందుకంటే వీళ్ళు చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. అసలు వీళ్ళకి ఎంత సంతోషం ఉంటుంది. అందుకని చూడండి, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎంత ఉన్నా కానీ మీరు చక్కగా వస్తున్నారు, ఊడుస్తున్నారు, ఎవరికో చేస్తున్నారు. చూసారు ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా, బయట ఎన్నున్నా సమస్యలు లేవని ఉంటే ఖచ్చితంగా లేవంటే నేను నమ్మను ఎవరి దగ్గరైనా సరే. లాజిక్గా చెప్తున్నాను. ఎంత ఎంత ఆశ్చర్యం ఉంటుంది. అయినా సరే చక్కగా భోజనాలు చేస్తున్నారు, చక్కగా కూర్చుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, ప్రార్థన అన్నీ అది చూసారు. ఎంత గలిబిలు ఉందని, కంగారు ఉందని, టెన్షన్ ఉందని, నేను ఈరోజు ప్రార్థనకి వెళ్ళను, నేను ఈరోజు ప్రార్థన చేసుకోను, అసలు ఈరోజు వాక్యం ఉన్నాను, అసలు వాక్యాసం నడుచుకోను అని అనొచ్చమ్మా. ఎంతున్నా ప్రభుకి అప్పగించేసి ఏం చేస్తాను చెప్పండి? మనం చేసే పనులు మనం చేస్తానే ఉంటాం. అందుకే చుట్టూ గలిబిలు ఉన్నా సరే, ఎంత టెన్షన్ ఉన్నా, కలవరాలు ఉన్నా సరే మనం అందుకే దేవుడి రాజ్యంలో ఈ సమాధానం వెతుకుతూ మనం దిగడాలి. అందుకే దేవుడు పిలిచాడు అన్నమాట. అంతేకాదు దేవుడి రాజ్యం యొక్క ప్రభు చిత్తాన్ని మీరు నెరవేరుస్తున్నారు. ప్రభు చిత్తాన్ని, దైవ చిత్తాన్ని మీరు నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. ఆయన రాజ్యంలో దేవుడి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తామంటే ఏమొస్తుంది మనలోకి? ఎంత సమాధానం వస్తుంది తెలుసా? నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆ ప్రభు నాతో ఇలా చెప్పాడు. అందుకని చెప్తాను, దేవుడి చిత్తం ఎప్పుడు కూడా ఒకేసారి దేవుడు అంతా చెప్పడు. మీకు ఒకేసారి అంతా చెప్పడు. సపోజ్ శ్రవంతి పట్ల ప్రభు చిత్తం అంతా ఒకేసారి చెప్పడు. క్రమంగా నడిపిస్తాడు. తనని ఫస్ట్ కొన్ని విషయాలు చెప్తాడు, అప్పుడు అంతా అయిపోయింది అనుకోదు. ఆ చెప్పిన విషయాలు తన నమ్మకం ఉండాలి. చెప్పిన విషయాలు తను చక్కగా తెలిసిన విషయాల్లో ప్రభుకు నమ్మకం వదలాలి. అప్పుడు మరలా దేవుడు నెక్స్ట్ విషయం చెప్తాడు.
అది కూడా చేసినప్పుడు నెక్స్ట్ అలా ఎంత చెత్త ఉందో కనపడి ఈరోజు ఒక చిన్న పాయింట్తోనే మనం ఆగిపోతున్నాం. కారణం ఏంటంటే ఆ చిత్తాన్ని మనం సరిగ్గా పట్టుకోలేకపోతున్నాం. అందుకే ఆయన రాజ్యంలో మనందరి పట్ల దేవుడి చిత్తం ఉంటుంది. ఆ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చే గొప్ప సంతోషాన్ని మనం అనుభవించాలి. నిజంగా అది సమానం, దాన్ని వెనకాల మనం నిజంగా. మరి ఒక్కోసారి మరి నేను కూడా చెప్తా ఉంటున్నాను, ఒకసారి మరి జనరల్గా మనం మానవ నైజం కాబట్టి మనం ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత దేవుని రాజ్యంలో ఉన్నా ఒక్కొక్కసారి మాట తోలుతా ఉంటాము. చెప్పండి, తోలుతాం లేదా? తూలిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకు నేను ఉదయాన్నే 11 గంటలకి సూర్యుడి మీద మాట తూలే అన్నాను అన్నమాట. వాళ్ళు 11 అయితే టైం చూసుకోండి, 12, 1, 2, 3, 4, 5, 6, 7. ఈలోపు వెంటనే సూర్యుడికి ఫోన్ చేసే వాళ్ళు చెప్పాలి వద్దా? ఎందుకు చెప్పాలి? మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో లేరు. ఏ ప్రభుత్వంలో ఉన్నా చెప్పండి? ఏఎస్ఐ ప్రభుత్వంలో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే క్షమాపణ చెప్పగలరు, 2 దెబ్బలు ఇచ్చు. అందుకే మేము వస్తే మళ్ళీ మేము లేపేస్తాం, మీరు వస్తే మేము లేపేస్తాం అనుకుంటున్నాం లేదు ఇప్పుడు. కానీ యేసు ప్రభు గవర్నమెంట్ కూడా అదే అనుకున్నాం. నాకు బాగుంటుంది, కొంతమంది ఏమంటారంటే నాకు రావాలి ఛాన్స్, అప్పుడు తొక్కేస్తామేమో. చూసారా అట్లా అనొచ్చు మా మాటలో. నేను అదే చెప్తున్నా, ఏంటో తెలుసా, దేవుడి రాజ్యంలో ఏంటంటే ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? క్షమించుకోవాలి. పొరపాటు మాస్టర్ గారు ఉంది ఆ మాట అన్నాను, అమ్మ పొరపాటు నేను కూడా అన్నాను, క్షమించు. ఇట్లా ఒకరినొకరు ఇంట్లో వాళ్ళు భార్యాభర్తలు పెద్దలు అసలు దేవుడి రాజ్యంలో క్షమాపణ ఎంత మంచిదమ్మా. అప్పుడు చేస్తా ఉంటారు, ఎందాక అంటారు. పేతురు వచ్చి అన్నాడు, ఎందాక క్షమించని, ఎంతవరకు అంటే 77 మార్లు క్షమించమన్నాడు. ఎందాక క్షమించాలి? వచ్చి వాళ్ళు క్షమాపణ అడిగితే ఖచ్చితంగా ఎన్నిసార్లు క్షమించాల్సి తప్పదు. నేను చెప్పిన మాట కాదు ఇది, మీరు కావాలి బైబిల్లో చూడండి ఒకసారి. మీరు చెప్పిన మాట చదివిస్తాను. లోకాసువార్త మీరు ఎవరైనా బైబిల్ చదివి ఉంటుంది, ఎవరైనా చెప్తారా ఆ మాట ఎక్కడ ఉందో? పేతురు వచ్చి అడుగుతాడు, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? అప్పుడు మీరు కూడా చూపెట్టగలరు వాక్యాలు. మత్తయి సువార్తలో ఉంటుంది, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం చదవండి. 18:21. ఆ సమయంలో పేతురు 18:21. ఆ సమయంలో పేతురు ఆయన ఎద్దకు వచ్చి 19వ పేజీ, కొత్త నిబంధనలో 19వ పేజీ. ఆ సమయంలో పేతురు ఆ సమయంలో ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనన్నీయు మార్పులు అతనికి క్షమింపవలెను. అప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక సమయం వచ్చిన పైన ఒక టాపిక్ జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అన్నమాట. ఆ సమయం పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు అని ఎంత చక్కగా తెలుసా? ప్రభువా, ఎంత సింపుల్ అడుగుతున్నాడు. ప్రభువా దీర్ఘం ఉంది. ప్రభువా, నా సహోదరుడు కానీ నా సహోదరి కానీ ఎవరైనా నా పట్ల తప్పిదం చేశారా, నా పట్ల చాలా తప్పులు చేశారు, నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అని అడిగి, దేవుడు అడగముందే 7 మార్లు మట్టుగా అడిగినే, అంటే 7 సార్లు మాత్రం నేను క్షమిస్తానయ్యా అని డిసైడ్ చేసుకున్నాడు. ఇతనే 1, 2, 3, 4, 5, 6 7 సార్లు 7 కంటే నేను క్షమించను, 7 మార్లు సరిపోతా ప్రభువా అని ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు పేతురు, 70 ఏండ్ల మార్లు మట్టుకు. ఇది అర్థం చేస్తే 70 ఏళ్ళు అంటే 70 into 7 ఏంటి? 490 ఏళ్ళు అంటాడు. 490 సంవత్సరాలు. 490కి 490 into 360. ఏంటి చూద్దాం క్యాలిక్యులేటర్లో. మీరు క్యాలిక్యులేటర్ ఏంటి? 490 into 360. 70 ఏళ్ళ అంటే 70 into 7 490 ఏండ్లు అంటాడు, అంటే సంవత్సరం. అవి అన్నిసార్లు అసలు నీ జీవితంలో ఎన్నిసార్లు క్షమించాలి తెలుసా? అసలు నిజంగా నువ్వు ఎన్ని తప్పులు చేస్తుంటావు దేవుని దగ్గర? నువ్వు తప్పు చేసిన ప్రతిసారి దేవుడు నిన్ను క్షమించట్లా? చెప్పాలి, క్షమించడం లేదా? నువ్వు తప్పు చేసిన సార్లు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించంటే అప్పుడు దేవుడు ఎవరు క్షమించట్లేదా? నేనే చెప్పండి అసలు నిన్ను అంత చక్కగా నువ్వు ఎన్ని తప్పు చేసినా క్షమించాలి, ఎదుటి వ్యక్తి ఎన్ని తప్పు చేసినా నువ్వు క్షమించు. బాగున్నావు చూసా? అందుకే క్షమించండి అప్పుడు మీరు క్షమించకూడదని చెప్పాడు. అన్నాడా లేదా దేవుడు?
మీ రుణస్తుల్ని మీరు ఈ లోకంలో క్షమించినప్పుడు మీ రుణాలు కూడా క్షమించబడతాయి. అనుకుంటావు అసలు నేను మాత్రం క్షమించను అని అంటావు. ఇంకోటి ఏమన్నా తెలుసా, అస్సలు అతి పరిస్థితుల్లో అంటే దేవుడు ఏమన్నాడు, ఏ తప్పు దేవుడు క్షమించలేని పాపం ఏదైనా ఉందా చెప్పండి? నువ్వు క్షమించలేని తప్పులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అమ్మో దేవుడి కంటే గొప్పవాడు అయితే. దేవుడే క్షమిస్తున్నప్పుడు ఎక్కడి క్షమించాడు దేవుడు? బైబిల్లో చెప్పండి, పాపాత్మురాలు. పాపాత్మురాలు అమ్మో చక్క ఎంత భయంకరంగా పంపించడం. వాళ్ళు ఎన్ని తప్పులు, ఇక సుంకరులు, వేశ్యలు, వ్యభిచారం చేసిన వాళ్ళు, ఓ ఎంతమంది, అందరూ ప్రభు దగ్గరికి వస్తే ఎంత చక్కగా అసలు సమర స్త్రీ వేరే చెప్పండి, ఎంతమంది భర్తలు ఆమె? మొత్తం ఇప్పుడు 5 రాముడే ఉన్నారు, 6 ఇప్పుడు ఉన్నాడు. 6 భర్తలు చేసుకున్నాను. మనం పట్టుబడితే కట్టించి విడాలు తెచ్చిన వాళ్ళు అసలు లేదు చూడండి. ఆమె కోసం దేవుడు వెళ్ళాడు. దేవుడు ఎంత అది దేవుడు రాజు అంటాడు. ప్రభు రాజ్యంలో మనం ఉంటే నేను అంటాను, నీకే తెలుసు అని అనొచ్చు, కానీ నాకు తెలిసి మీకు తెలియాలి. ఎవరు వాడుతున్నాం ఒకసారి మేమైతే నిజంగా హృదయంలో ఎవరి పట్ల మనం ద్వేషం ఉండకూడదాం. ఒక పట్ల మనం వస్తే మనం నిద్ర పట్టవు. రాత్రి నిద్ర పట్టలేము. మనం రాత్రి బాగా చేస్తాం, నిద్ర పట్టట్లా. ఎందుకు నిద్ర పట్టట్లా? ఏం నిద్ర పట్టదు? కడుపులో ఏముంది చెప్పండి? అంత ద్వేషము, అంత అసూయ, అంత కుళ్ళు కుట్రలు ఉంటే ఏం నిద్ర పడుతుంది? ప్రశాంతంగా నిద్ర పడుతుంది జనానికి. నిద్ర మాత్రం వేసుకుని నిద్ర పట్టట్లా. కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనం క్షమించలేకపోతాం. ఏం జరుగుతుందో తెలియదు పరిస్థితి. కానీ దేవుడి రాజ్యంలో మనం ఉంటే మొదట ఆయన రాజ్యం మనం వెతకాలి. ఆయన రాజ్యం ఎలా ఉందంటే, 1 నీతితో ఉంది, 2 సమాధానం. ఏంటి ఆ సమాధానం అంటే? ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు వచ్చే సమాధానం, అద్భుతమైన సమాధానం. అదే మనం ఆశపడాలి. అందుకే ప్రభావ నేను ఎవరు పడినా సరే తప్పు నేనే ప్రార్థన చేసుకుంటాను రోజు కూడా. మధ్య మధ్యలో కూడా నేను అడుగుతూ ఉంటాను ఒకసారి, నా పట్ల మీరేమన్నా బాధపడుతున్నారని. బాధపడితే వ్యక్తిగతంగా వచ్చి నాతో చెప్పండి, పర్వాలేదు. నాకు పర్సనల్గా చెప్పండి, అందరి ముందు కాదు. బైబిల్ చెప్తున్న రూల్ అది ఫస్ట్. నీ పట్ల ఎవరైనా తప్పు చేసినా, ఎవరైనా నీ పట్ల తప్పు చేసినా వ్యక్తిగతంగా కలుసుకోవాలి ఫస్ట్. వ్యక్తిగతంగా ముఖాముఖిగా. రవి నా పట్ల తప్పు చేసిన అనుకోండి, నేను రవి పర్సనల్గా కలవాలి. రవి నీ పట్ల నేను ఇలా బాధపడుతున్నాను, మా ఇద్దరి మధ్య ఉంటుంది అంతే. అప్పుడు రవి వెంటనే లోపడుతుంది కాబట్టి వెంటనే సెట్ అయిపోద్ది అంతే. తర్వాత రవితో మాట్లాడాను అనుకోండి, అప్పుడు అర్జెంట్ తీసుకుని రవితో కలుస్తాను. కలిసినప్పుడు రవి కథ అవుట్. ఇంకా అయినా మాట్లాడతాను అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? అది లోపల సంఘంలో చెప్పేసుకుంటాం అందరితో, మా నా ఇంట్లో ఉందాం వాళ్ళని ఇట్లా ఉంటాడు అని చెప్పినప్పుడు ఏమో చెప్పండి, ఇక అందరూ అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆమె సుంకరగా అందరం పోతాను, కానీ ఏంటంటే ఆ పక్కన పెడతాం అనమాట అంతే. చాలా నేను చెప్పిన మాట కాదమ్మా, వేషంతో చెప్పిన బయటలు పై బ్యాక్ వేసంతో చూసిన అంతా అదేమో. మనం దేవుడు రాజ్యం దాకా చెప్పిన ఆయన నీతిని వెతకమంటే దేవుడు చెప్పినట్టు చేయాలంటే ఒకటి. రెండోది సమాధానం అంటే అర్థం తెలుసా? ఈ సమాధానం ఒకరినొకరు క్షమించుకుంటూ వచ్చే సమాధానం వెతకాలి, దేవుడి చిత్తం నెరవేర్చుకుంటూ వచ్చే సంతోషాన్ని వెతకాలి, మన పాపాలు క్షమించబడి ఒక క్షమాపణ వెతకాలి. అంతేకాదు రెండోదిగా చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడు? చుట్టూ గలిబిలు ఉన్నా సరే, ఎంత గందరగోళం ఉన్నా సమాధానం ఉండాలి. నీకు దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. మన యువ దెబ్బతింటుంది అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా. ఇంకా కొంచెం చదివితే క్లియర్గా మనలో వ్యక్తిగతంగా మనం పడిపోయినప్పుడు, మనం ఎప్పుడైనా వ్యక్తిగతంగా పడిపోయాం అనుకోండి, అసలు పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది? పరిస్థితులు ఏమవుతున్నాయో తెలుసా? వెంటనే మన హృదయాల్లో ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. అప్పుడు దేవుడు వాక్యాలు విని దేవుడు కొంతమంది బలపరిచి మన పైకి లేపుతారు. అయినా పర్లేదు అనుకో, కంగారు పడదు. ఒకప్పుడు పడిపోయాను బాధపడదు, అయినా దేవుడు మనల్ని నిలబెడతాడు. పడిపోయిన నిన్ను దేవుడు మళ్ళా నిలబెట్టాడు. అప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటావు చెప్పు? సమాధానంగా ఉండాలి. అమ్మో ఒకప్పుడు పడిపోయాను, నా పరిస్థితి అయితే ఏం పర్లేదు, ప్రభువే క్షమించేసాడు, నువ్వు నిలబడ్డా చక్కగా జీవించు. అలా చేసేదే సమాధానం. అట్లా కూడా వస్తుంది సమాధానం ఖచ్చితంగా. ఈ రకమైన సమాధానాన్ని ఆయన రాజ్యంలో మనం వెతకాలి. అదే చెప్తున్నాడు క్లియర్గా. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇది ఏదోదంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనం మీరు పడిపోయారు తెలిసినప్పుడు కంగారు పడదు, కొట్టే లేదనుకోకూడదు. వెంటనే ప్రభు అన్నాడు, మన పాపం మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు మీకు మన పాపం క్షమించి సంస్కృతి పవిత్రంగా చేస్తానని చెప్పాడు కదా. వెంటనే కడగబడి వేసినట్లు కడగబడి మరలా తిరిగి ఆరాధన చేసుకోవచ్చు, మరలా తిరిగి ప్రభు యొక్క బలం చేసుకోవచ్చు. అప్పుడు మనకు సమాధానం వస్తాను. అట్లా పద్దాకులు పడిపోయి పద్దాకులు ఎట్లా చేయకూడదు, అలవాటు అవ్వకూడదు, జయించాలి పాపం. అది మనం కూడా చెప్పాను మీకు, పాపం చేయించాలి అది ఎన్నటిగా లేకూడదు. పాపం చేయకూడదు అన్న అవస్థ అది ఎప్పుడన్నా పొరపాటున మనం చెప్పలేని పరిస్థితి బట్టి
అయినా మీరు భయపడద్దు. పాపం చేస్తారు వెంటనే ప్రభుని అడిగి క్షమాపణ మళ్ళీ ప్రభు పర్లేదు. అదే సమాధానం, నీతి సమాధానం. ఇక మూడోది ఏంటి? పరిశుద్ధాత్మ అందరి ఆనందం. పరిశుద్ధాత్మ అందరి ఆనందం, ఇది మూడో పాయింట్. దీన్ని మనం బాగా వెతకలం. పరిశుద్ధాత్మలు చాలా మంది దేవుడు నాకు భోజనాలు, అందుకే నేను చెప్తున్నాను, అసలు నిజంగా మందిరంలో భోజనాలు చేసే పరిచయం కంటే ప్రార్థన చేసే పరిచయం ఎంత ఆనందం తెలుసు. ప్రార్థన చేసే పరిచయం ఎంత మంచి పరిచయం నిజంగా. పరిశుద్ధాత్మ అందరి ఆనందం ఎక్కడ ఉన్నది? ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అసలు నిజంగా. అసలు నేను అనుకుంటే ఎప్పుడు కూడా మార్తా మరియా లాజరు ఉంటే మార్తా మరియా లాజరు వాళ్ళు నిజంగా మార్త ఏం చేసేది చెప్పండి? మార్త ఏం పరిచర్య? ఎన్ని మొదలు పెట్టుకుంటుంది. మరి ఏం చేసేది చెప్పండి? దేవుడి పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలను ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఎవరిది ఉత్తమమైనది చెప్పాడు చెప్పండి? మరియా ఉత్తమమైనది ఏర్పరచాలి, ఎన్నడూ ఆ దగ్గర తీసుకో. ఎంత గొప్ప ఆధిక్యత! పరిశుద్ధాత్మను ఆనందిస్తూ ప్రార్థించాలి. అసలు ప్రార్థన మనం నేను రేపు 13 నేను మీటింగ్స్ అయితే ఒక బ్రదర్ ఫోన్ చేసి 3 రోజులు మీటింగ్స్ కదా, లాస్ట్ టైం మాకు పరిచయం అప్పు చెప్పారు కదా, మరి ఈసారి మాకు ఏం పరిచయం ఇస్తున్నాడు అడిగాడు. అడిగితే అన్నాను ఇంకా నేను తెలుసుకోలేదు, రాస్తున్నాను, ప్రార్థన చేసుకొని చెప్తానని చెప్పాను. ఏమనుకోదు ఇట్లా అంటున్నాను అన్నాడు. నేను చేసే పరిచయం నేనే చెప్పుకుంటాను, ఏమనుకోదు అన్నాడు. ఇదేం చెప్తాను అనుకున్నా, ఎందుకంటే చెప్పాను మనం అంటున్నాం కదా, మీరేం పరిచయం అప్పు చెప్తా ఏది ఇచ్చినా చేస్తానని చెప్పి వాడు ఫస్ట్ ఏమనుకోవద్దు ఇలా అంటున్నాను అన్నాడు. ఏంటో చెప్పంటే ప్రార్థన చేస్తాను వచ్చాను. అందుకని మనకు కావాల్సింది ఏమన్నా చెప్పండి. నేను వచ్చి ప్రార్థన మీటింగ్స్ ముందు ప్రార్థన చేస్తాను, అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాను. పోయినసారి కూడా అదే నాకు ఇచ్చారు మీరు, ఈసారి మారుస్తానికి భయంగా ఉంది, అందుకని దయచేసి అది మాత్రం నా దగ్గర నుంచి తీసేయద్దు అని చెప్పాడు. చూసారా ఎందుకు అలా చెప్పగలిగాడు? అతను దాంట్లో ఆనందించాడు, దాంట్లో భలే ఆనందించాడు, అతను నమ్మకంగా చేశాడు. అందుకని మరలా కోరుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? అలా చేస్తే తనకి మంచి మంచి దేవుడు చేశాడంట. ఆ రోజు ఎక్కడి నుంచో చేస్తే అతను దేవుడు ఉద్యోగం ఆశీర్వదించాడు. మేనేజర్ దగ్గర తీసుకెళ్ళాడు అతను. మేనేజర్ దగ్గర కావాలంటే నేను ఉన్నాను. ఎందుకు తెలుసా? మరి ఉంటే బాధ్యత దొరికితే నేను ప్రార్థన చేసుకోలేదని చెప్పేసి. అందుకనే పరిశుద్ధాత్మ అందరి ఆనందం దేవుని రాజ్యంలో అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రార్థన ఎంత ఆనందించవచ్చు దేవుల్లో. అసలు మేమైతే నిజంగా సూర్యకి నేను ఇద్దరు చేతులు పట్టుకు ప్రార్థన చేసాం. చేస్తే అసలు ఏమంటే తేలికైపోయింది తెలుసా? అసలు ఎట్లందంటే హృదయంలో అసలు ఏందో నేను ఎందుకు మరి సాధించడం లేకపోయానమ్మా. ఎంత ఆనందం ఉంటుందో నిజంగా. మీరు కావాలి చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీరు యోగిత డాన్స్టాండ్గా రవి ముగ్గురు చేతులు పెట్టుకొని సర్వంతో కలుపుకొని 4 చేతులు ఎంత అద్భుతమైన ఆనందం చూస్తారు మీరు. నేను చెప్తున్నాను ఖచ్చితంగా. పిల్లలంటే వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాడు. కొంచెం అమ్మాయి ఎదిగింది కాబట్టి స్రవంతి డాన్స్ స్టాండ్ స్రవంతి యోగిత రవి 4 చేతులు పట్టుకుని రోడ్డుగా నుంచో ప్రార్థన చేయండి. ఒకరి కోసం ఒకళ్ళు 1 అవర్లో మీరు చూడండి మీ హృదయాలు ఎంత ప్రశాంతం వస్తుందో. నేను పొందుకొని చెబుతున్నాను మీకు, కొంతమంది చెప్పాను క్లియర్గా. మరి అది మెయిన్ అనమాట. ఇప్పుడు గణేష్ పక్క సీను ఇద్దరు చేతులు పట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. వాళ్ళిద్దరు సరిపోయారు ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి. అసలు ఇద్దరు చాలు. అసలు ఎంతమంది ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏక మనసు ఉండదు చక్కగా. వాళ్ళ మధ్యలో ఎవరైనా చేస్తే కిరికిర్లు దేవుడు చూసుకోడు. వాళ్ళు కిరికిర్లు దేవుడు చూసుకోవడం చేయగానే మనం ప్రేమతో చేస్తాం అంతే. ప్రభా నీ చెప్తూ జరిగించి నీ పెట్టి పట్ల ప్రభా ఆ కోసం చేయడం తర్వాత సీను బ్రదరు ఆ కోసం చేయమని ఎంత ఆనందం వస్తాం. పరిశుద్ధ ప్రార్థనలో ఎంత ఆనందం తెలుసా? అందుకని పౌలు గారి పరిచయం ఎంత చూస్తున్నప్పుడు నేను చూసినప్పుడు ప్రార్థన 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 ఎక్కడ చూసిన ప్రార్థన 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 ప్రార్థన. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ పరిచర్య దేని మీద నిలబడి చెప్పండి. అసలు ఈ పరిచయం కావాల్సింది వంట ఉండేవాడు కాదమ్మా. ఈ పరిచయం ఇక్కడ ఉండేవాడు కాదు. ఈ పరిచయం క్లీన్ చేసేవాడు కాదు. ఈ పరిచయం ప్రాముఖ్యం కావాల్సిన ఎవరు చెప్పండి? ప్రార్థన చేసేవాడు కావాలి. మరి ప్రార్థన చేయడం మామూలు విషయం కాదు. సమర్పణ ఉండాలి. వాళ్ళు సమయాన్ని త్యాగం చేయాలి. ప్రభుత్వం ముందుగా రావాలి పరంగా, మన తర్వాత లేటుగా వెళ్ళాలి. ముందుగా రావాలి, లేటుగా వెళ్ళాలి. ఇది ఒక్కటి చాలా అసలు చేస్తే దేవుడు ఎన్ని బహుమానాలు ఇస్తాడమ్మా. అక్కడ మీరైతే ఆశ్చర్యపోతారు ఆయన తీసుకునేది. అందుకని దేవుడు రాజ్యం దాంతో ముడేశాడు దేవుడు. అందుకని పరిశుద్ధాత్మ అందరి ఆనందము ప్రార్థనలో ఉంది. రెండోది ఏమి తెలుసా? ఇలా బిడ్డలందరూ కలుస్తున్నప్పుడు ఈ సహవాసం ఎంత ఆనందం ఉంటుందో. ఈ సహవాసంలో ఎవరైనా రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరం కలిసి చక్కగా ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పడం చేస్తాడు. ఎంత ఆనందం ఉంటుందో నిజంగా. అందరం కలిసి భోజనం చేస్తుంటే ఎంత ఆనందం ఉంటుందో. ఆ సహవాసంలో కూడా ఎంతో ఆనందం. అందరం కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు అందరం కలిసి ప్రభా నీకు వందనాలే. మనైతే ఫస్ట్ వెళ్ళేటప్పుడు నువ్వు కృపాక్షేమ అని మాట్లాడినప్పుడు అందరం కలిసి ఎలా ఉందమ్మా ఎంత ఆనందం ఉంది. నాకైతే ఏడుపు వచ్చేసింది బాగా. ఆల్మోస్ట్ 80% కంట్రోల్ చేసుకున్నాను. 20% బయటపడ్డాను. ఎందుకు ఎలా వచ్చిందని తెలియదు. అదే పరిశుద్ధాత్మ. అట్లా
అట్లాంటి పశ్చాత్తాపమైన స్థితిలో మనం వచ్చినాం. ఇంకా చెప్పాలంటే ప్రభు మాట వింటున్నాం అందరం కూడా. ఈ మందిరంలో అందరూ దేవుని మాట వింటారు. దేవుని మాటను ఎవరు చవదాట్లా. అప్పుడు ఎంత ఆనందం. సపోజ్ శ్రవంతి ఉంది ఇంట్లో, అసలు ఇంట్లో సైలెన్స్ లేదా, ఇంట్లో సైలెన్స్ దేవుడు ఎలా బాగుపడు చూడండి. అమ్మాయి అసలు శ్రవంతిని దేవుడు టాప్లో తీసుకెళ్ళాలని దాన్ని ఆ అమ్మాయిలో దేవుడు చూసేటట్టు తెలుసు. మీరు ఎట్లా చూస్తుంది, లోబడటం చూస్తాడు దేవుడు. ఎంతగా లోబడితే అసలు నిజంగా ఒక మనిషి చూడకూడదు. ప్రభువుకి నేను వాడబడాలి, లోబడుతూ చిన్న కోరస పడుకును పరవశించిపోతాడు దేవుడు. దేవుడికి లోబడుతూ చిన్న ప్రేర్ చేయను దేవుడు ఎంత పరవశించిపోతాడు తెలుసా. అది ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, లోబడడం. ఒక వ్యక్తి దేవుడికి లోబడితే ఆ వ్యక్తిని ఏ రేంజ్కి తీసుకెళ్తానంటే దేవుడు అంటాడు. అందుకే నేను కూడా ఇప్పుడు అదే ప్రార్థన, ప్రభావ ఏంటో నాయన తెలియదు, నీకు లోబడే జీవితం, నీకు లోబడే జీవితం దేవుడు ప్రార్థన చేస్తాను. కాబట్టి ఎంత ఆనందం ఉన్నాం. ఇదే పరిశుద్ధాత్మ అందరి ఆనందం. తర్వాత ప్రభు మీకు చేసే వేళ్ళు ఒక్కొక్క దానికి ప్రతి దాని ప్రభు నీకు థ్యాంక్స్ అయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా, నీకు థ్యాంక్స్ అని చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. ఎంత ఆనందం వస్తుందో, ఎంత కృతజ్ఞత చెప్పేటప్పుడు. ప్రభు నువ్వేనా మాకు చేసినాయి, నువ్వు లేకపోతే మా జీవితం ఎలా ఉన్నాయి, ఇవి నువ్వు ఇచ్చినాయి, ఈ కూర్చొని నువ్వు ఇచ్చిందని, ఈ టేబుల్ నువ్వు ఇచ్చిందే ప్రభావ, ఈ పిల్లలు నువ్వు ఇచ్చావు ప్రభావ, వాళ్ళ చదువు నువ్వు ఇచ్చావు ప్రభావ, నువ్వు లేకపోతే ఏమన్నా ప్రభావ. మనైతే సులోచన వాళ్ళ అత్తయ్య, ఆ సులోచన వాళ్ళ అమ్మగారు వజ్రం గారు ఆ రోజు ఆరాధనలో మంగళగిరి చూసారు దాని ఏం పాడబడింది. వాక్యం చెప్పిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయి వెంటనే ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినావు ప్రభావ, నువ్వు నాకు ఇచ్చిన స్థితినయ్యా అని చెప్పేసి చిన్న కోరస పాట ఆరాధన చేసింది ప్రభు. అంతే మన ప్రభు ఇచ్చాడు ప్రభు, అందుకే నీకు కృతజ్ఞతాస్తులయ్యా అని ప్రభుని చేసేటట్టు అంతా. ఇంకొక మాట చెబుతాను, ఈ ఆనందం ఎట్లా వస్తుందంటే మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఎంత ఆనందిస్తాడో తెలుసా. పరిశుద్ధత 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 అది మాత్రం మనం కోరుకోకూడదు. మనలో అపవిత్రత జ్వరపడకూడదు. సొంతం చూసుకుంటుంది, గొంతులు చూసుకుంటుంది, వచ్చేస్తుంది లోపలికి వచ్చి మనం చెడగొట్టేస్తుంది. ఏ చిన్న మాట చాలు అపవిత్రత, చిన్న మాట, వ్యర్థమైన ప్రతి మాట గురించి నాకు చెప్పాలన్నా. నేను మనం కూడా చెప్పాను, న్యాయపీఠం అని ఒక నీడ కింద మనం బతుకుతున్నాం. ఆ న్యాయపీఠం మీద నువ్వు అడిగే ప్రతి మాటకి దేవుడికి ఏం చేయాలి చెప్పండి, లేక చెప్పాలి. నువ్వు చేసే ప్రతి కార్యానికి లేక చెప్పాలి. అందుకని పరిశుద్ధంగా ఉన్నప్పుడు అది దేవుడి రాజ్యంలో మనం ఉన్నట్టే పరిశుద్ధ ఆత్మీయంగా ఆనందం చూస్తూ ఉన్నాడు. అందుకని దేవుడి రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధ ఆత్మీయందరి ఆనందం. ఇక నాలుగో మాట ఏంటో తెలుసా, శక్తి అని చెప్పారు కదమ్మా. అంతేగాని ఈ లోకస్తులు వేటి ఎంత ఆనందిస్తారు తెలుసా, పరిశుద్ధాత్మలు ఆనందించేవాడు. ఆస్తులు, మరి తర్వాత ఒక గౌరవం, నేను వచ్చాను ఉద్యోగులు లేవలేదంటే అంటారు, ఏంటి అడిచేది గ్లాస్ మంచిగా ఇచ్చింది, ఏంటి ఇట్లా ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు. వచ్చి అయ్యా రాయా రాయా వచ్చింది అప్పుడు ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు. లోక సంబంధులు. కానీ మీరు లోక సంబంధులు కాదు, మీరు నా సంబంధులు కాకుండా నా రాజ్యాన్ని వెతకాలి. నా రాజ్యం ఏముంది తెలుసా, నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. నాలుగోది ఏముంది తెలుసా, నా శక్తి ఉంది, నా శక్తి. అందుకే దేవుడు నాతో మాటలతోనూ, మాటలతో కాదమ్మా, ఆయన శక్తితో. ఆయన శక్తి, ఆయన శక్తి ఎక్కడుంది మీరు చూస్తే, ఆయన శక్తి ఎక్కడో చెప్పండి. మామూలు శక్తి కాదు, ఎన్ని కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు. ఆయన శక్తి ఎలా వెల్లడి చేసుకుంటాడంటే ఒక వ్యక్తిని మార్చడంలో ఆయన శక్తి వెల్లడి చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మన మందిరానికి వచ్చే కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వాళ్ళు హీల్ అయిపోవాలి అంతే. దేవుడు చేయాలి హీలింగ్, అది కనపడాలి, స్వస్థతలు కనపడాలి ఖచ్చితంగా. అనారోగ్యాలు పోయి ఆరోగ్యాలు రావాలి, మానసిక సమస్యలు పోయి మంచి ఎన్ని రావాలమ్మా. ఏ పరిశుద్ధాత్మ కార్యాలు ఆయన శక్తి వస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం తెలుసా. నోతికిలో ఆరాధన పెడితే ఆరాధన మొన్న ఆరాధన ఆయన పక్కనే చాలా కాలువలాగా వచ్చింది. మన వర్షం ఆదివారం బాగా వర్షం గంట దాకా వచ్చేసింది నీళ్ళు. నిన్న మనం అప్పుడు అంటున్నాను అన్న, మరి వర్షం వచ్చింది కదా బాగా గంటల దాకా వస్తారు లేదని అంటే, ఏందమ్మా మన పితరులు ఎర్ర సముద్రం దాటే, మన పితరులు ఎర్ర సముద్రం దాటేలేరు, ఈ పిల్లకాలం దాటలేదు వాళ్ళు, గంట దాకా వచ్చి నీళ్ళు మళ్ళీ ఇది దాటలేదా, వాళ్ళ హృదయం కార్యం జరిగిస్తే వాళ్ళే వస్తారని చెప్పి. నిజమే కదా మరి. మన పితరులు నిజంగా ఆసక్తి ఉంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని ఖాయం చేశాడు. ఆ చిన్న కాలం దాటలేరు వాడు గంటలో. అది దాటలేదా చెప్పండి. ప్రభు కొరకు ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం. అసలు మేము వస్తున్నప్పుడు మేము ప్రార్థన, నేను పొద్దున ప్రార్థన చేస్తాం. ఏమైనా తెలుసా, అసలు మేము వచ్చే రోడ్లు ఉంటే ఎక్కడ ఉన్నాయి పరిస్థితి. కరెక్ట్గా వలవాపం నుంచి కొండూరు వరకు చాలా భయంకరమైన రోడ్లు అన్నమాట. మంగళగిరి వచ్చేసి మేము రావాలి ఇంకోసారి, రేపు వలవాపం మీటింగ్స్ రానంటారు వాడు. రోడ్లు భయం వేస్తుంది. మరి ఆ రోడ్లు మేము మా ప్రయాణాలనే ఆ రోడ్ల మీదే
అదే అసలు ఎంత భయంకరమైన రోడ్లు, అసలు కూర్చుంటున్న లోపల వదిలిపోతున్నాయి అన్నీ కూడా. ఎంత భయంకర రోడ్లు ఇవన్నీ మక్కా అయితే మన అసలు నేను అసలే కానీ ఎక్కువ వచ్చేసింది. మా రోడ్లు అయితే మేము రామన్నట్టు అయిపోయారు కలిసి. కానీ ఒక్కటే లోపల హృదయం ఏంటంటే వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చెప్పాలి, ఆ సంఘాన్ని నడిపించాలి ఒక తపన, ఒక దేవుడు ఇచ్చిన కృప ఏం చేస్తుందంటే ఆ రోడ్ల మీద నడిపిస్తా ఉన్నాం. అది మన కంగారు రోడ్డు దూరం రావాలి అది అని చెప్పేసి. ఎందుకంటే మనం ప్రభు కొరకు వస్తున్నాం. అదే ఏంటంటే అది శక్తి. చూసారా, పరిశుద్ధాత్మ కార్యాలు ఆ శక్తి ద్వారా జరగాలి ఖచ్చితంగా అనేది ఇక్కడ రాయబడిన మాట అనమాట క్లియర్గా. అందుకని ఆ శక్తి చేత మనం ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు, ఎన్నో బోధన చేయొచ్చు. ఆ శక్తి కనపడాలి. నేను అనే వాక్యం చెప్తున్నప్పుడు నా మాటలే కదా నా శక్తి, అంటే దేవునికి శక్తిని ఆలోచించి కనపడాలన్నమాట. అది మీరు ఆవరించి మీరు కనబడాలనుకుంటారు. అక్కడ ఒక గొప్ప శక్తి మందిరంలో కనపడాలి. ఈ 4 ఎప్పుడైతే మరి కనపడతాయో అక్కడ ఏమన్నాడు చెప్పండి, ఆయన రాజ్యం ఉన్నాడు. ఆయన రాజ్యంలో మనం ఉన్నాడు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. మొదట మీరు దేని వెళ్తారు? ఈ 4 వెళ్తున్నాను. నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ ఆనందము, ఆయన శక్తిని మీరు వెళ్తారు. వెతికితే ఖచ్చితంగా ప్రభు మీకు సహాయపడతాడు. దేవుడి రాజ్యం మాటతో కాదు. మొదట ఆయన రాజ్యము నీతిని వెళ్తుంది. నీతి అంటే అదే నేను ఒక మాట చెప్పాలంటే నీతి అంటే ఎవరో తెలుసా? మొదటి గురించి 1:20, మొదటి గురించి 1 చివరి మాట, మొదటి గురించి 1వ అధ్యాయం. ఈరోజు 4వ వాక్యం అన్నమాట. మొదటి అధ్యాయం చివరి వచ్చి 31 చివరి లైన్ చదవండి. చివరి లైన్, ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు ఇవ్వను. అంటే నీతి, దేవుడే నీతి, అంటే దేవుడిని వెతకాలి అని అర్థం అన్నమాట. కాబట్టి మనం ప్రార్థించాలి. కళ్ళు మూసుకొని ప్రభావ మరి అవన్నీ మీకు అందించబడి దానితో పాటు చెప్పేవాయి మాకు అన్నీ మీరు ఇస్తారు. మేము అడిగినంతా మీరు ఇస్తారు ప్రభావ ఖచ్చితంగా. అయితే మేము ఖచ్చితంగా వీటి వెతకడానికి సహాయం చేయాలి.